ద లవ్ ఆఫ్ గాడ్ అఫెక్ట్స్ యువర్ అండర్స్టాండింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ నీలో ఉంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే విధానము వేరుగా ఉంటుందండి. 1 తిమోతి 1వ అధ్యాయము 4 నుంచి 14 వరకు చదువుదాం. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నేను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనసాక్షి నుండి. ఉపదేశ సారం మళ్ళా పౌలు ఒకసారి చెప్తాడు. ఫైనల్గా ఏం కావాలా? నువ్వు అద్భుతాలు చేస్తున్నావా చెయ్యి, ప్రవచనాలు చెప్తున్నావా చెయ్యి, బాగా బ్లెస్ అయిపోయావా ఓకే, సూపర్ అయిపోయావా ఓకే, బాగా స్ట్రాంగ్ హెల్తీయా ఓకే. ఉపదేశానుసారం ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? అక్కడ ద ఎండ్ ఆఫ్ ద కమాండ్మెంట్స్. ద ఎండ్ అంటే అంతం ఏంటి? ఇందాక మీకు చెప్పినట్టు అనమాట. పౌలు కూడా అప్పుడప్పుడు చెప్తున్నాడు. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. మళ్ళీ ఆ ప్రేమను కూడా చెప్తున్నాడు ఇప్పుడు 3 రకాలుగా. ఒకటేటంట పవిత్ర హృదయము, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. మంచి మనసాక్షి లేకపోతే ఏమవుతుందని చెప్పాను? ఆ పడవ ఓడలాగా ఈ ఓడ బద్దలవుతుందండి. అంటే గుడ్ ఫినిష్ ఉంటుందంట. ఎలా ఉంటుందంట? బ్యాడ్ ఫినిష్. మేబీ యూ మే గో టు హెవెన్ బట్ ఇట్స్ అ బ్యాడ్ ఫినిష్. చూద్దాం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి. వీటిని మానుకున్నారంట. అంటే స్వాత ప్రకటిస్తాం, అద్భుతాలు చేస్తాం, ఇవన్నీ ఉంటుంది కరెక్టే, మినిస్ట్రీ ఆత్మను సంపాదిస్తాం, కానీ ఈ 3 మానుకున్నారంట. ఏంటి అవి? ఒక్కసారి అక్కడ ఏంటంట చూడండి. పవిత్ర హృదయము, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసము నుండి వచ్చు ప్రేమ. వీటిలో ఏ ఒక్కటి తగ్గినా ఎక్కడ తేడా వస్తుందో పౌలు చెప్తున్నాడు. చూద్దాం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను. చూడండి, ఒకవేళ అవి దేవుని వాక్యంలో ఉన్నా వాళ్ళు బోధిస్తారు, దాన్ని రూఢిగా పలుకుతారు, ఇలా జరుగుతుంది అని. ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి ఏమైపోతారంట? ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. ఈ హృదయంలో ఇవి లేకపోతే వాళ్ళు వాక్యాన్ని ట్విస్ట్ చేసి బోధించవచ్చు, బైబిల్ దాన్నే. అందుకనే వాళ్ళని ఏమంటారు? ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి. ఒకవేళ ధర్మశాస్త్రోపదేశకులై ఉండే ఏం చెప్తారంట? నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగి. చూద్దాం. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును. ఆగుదాం. కష్టపడి రక్షించాడు, కష్టపడి వారి కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు, సుఖాన్ని వదులుకున్నాడు, డబ్బును వదులుకున్నాడు, తన వయస్సును వృధా చేసుకున్నాడు. లాస్ట్కి తన కోపంతో ఒకరిని చంపేసి ఆ యొక్క రాజు బెదిరిస్తే అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత దేవుడు వచ్చిన తర్వాత వచ్చి నానా బాధలు పడి మరణ భయంతోటో ఏ భయంతోటో వాళ్ళని ఆ సముద్ర తీరాన్న దాటి ఆ సముద్రం ఎడగొట్టి బయటికి తీసుకొచ్చిన తర్వాత నీళ్లు లేవు, సరిగ్గా మంచి కోడికూరలో మంచి మొక్కలు లేవని వాళ్ళు ఏం చేద్దామని చూశారు మోషేని. అంటే ఎవరిళ్ళు? సో నరహంతకులకు ఏమిస్తాడు? సో ఇది వారికంట. పోనీ వారికి ఇచ్చింది ఏమన్నా చెడ్డదా? 10 ఆజ్ఞలు అన్ని పరిశుద్ధమైనవే. అదేంటది? అర్థం కాదు. మైండ్తో మనం అర్థం చేసుకుందామని చెప్తే అర్థం కాదు. ఈ వాక్యాన్ని మైండ్తో ప్రీతి, అరే ఈ పరిశుద్ధమైన వాటిని మరణకరమైన పరిచర్య అంటారు. వాటికి నువ్వు వాటి విషయమై మరణిస్తేనే క్రీస్తుని అద్దుకుంటావంట. అవునా కదా? రోమీయులు 7లో అంటారు. ఒక రకంగా శరీర సంబంధమైన మనసుకి కృపావాక్యం బాగుంటుందా, ధర్మశాస్త్ర వాక్యం బాగుంటుందా? ధర్మశాస్త్ర వాక్యమే బాగుంటుంది సార్. ఎందుకంటే కరెక్ట్ మారతాడు మనిషి. కానీ మారతాడా? ఫుల్ ఫెయిల్ అవుతాడు. అది సక్సెస్ అవ్వడానికి ఇచ్చిందా, ఫెయిల్ అవ్వడానికి ఇచ్చిందా? నీకు 100 మార్కులు రావాల్సిందే మొత్తం క్లాస్ అంతా. అప్పుడే పాస్ అవుతారంటే అందరినీ ఏం చేద్దామని? గుడ్ స్టాండర్డ్, ఎ హోలీ స్టాండర్డ్ విల్ షూర్లీ ఫెయిల్ యూ. ముందుగానే మిమ్మల్ని నీతిమంతులుగా చేసేసాను, లోపల ఆత్మను పంపిస్తాను, లోపల నుంచి బయటికి శుభ్రం చేస్తా, అంచెలంచెలుగా ప్రేమతో ఏమవుతావు? 100% సక్సెస్. యు సీ దట్ నౌ. యూ కెనాట్ అండర్స్టాండ్ విత్ యువర్ మైండ్. అంటే ఒకవేళ నీ హృదయంలో ఇలాగుంటే నీకు కృపావాక్యం ఇవ్వకుండా ఏ వాక్యం ఇస్తాడంట? కానీ ప్రేమ గలవాడు మోషే. తన ప్రజలను ప్రేమించి ఇచ్చిన మోషేకి కృపావాక్యం ఇచ్చాడు, ప్రజలకేమో ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎందుకంటే దేవుణ్ణి ఎవరైనా చూసి ధర్మశాస్త్ర ప్రకారం బతకలేరు. మోషేకి ఎన్కౌంటర్స్ అయ్యాయి. అవునా కదా? ఎస్.
యు సీనా, నా స్నేహితుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడతా, మీకు అంత సీన్ లేదంటాడు వాడిని. కాల్స్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్. అబ్రహాంని ఏమంటాడు? స్నేహితుడు. అందుకే అందరికంటే ముందుగా కృపావాక్యం ఎవరికి బోధించాడు? అబ్రహాంకి. ఎక్కడ ఉంటుంది? గలతీయుల్లో. యు సీ దట్ నౌ. బైబిల్లోనే 2 పరిచర్యలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన జీవం గల పరిచర్య, ధర్మశాస్త్ర సంబంధమైన మరణ పరిచర్య. దీని విషయమై మృతి చెందితే కానీ క్రీస్తును హత్తుకోలేవంట. అంటే ఇది ఉండి అది ఉండడం సాధ్యమా? కంటిన్యూ చేయమ్మా. హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనాను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడెను. హితబోధ కంటే నా ఇష్టం వచ్చినట్టు బోధిస్తా, శరీరంలో నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అన్న వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాక్టరీన్స్ ఇవ్వబడతాయంట. తీసుకో, నీకు ఇదే. ఎంతమందికి అర్థమవుతుంది? కంటిన్యూ. నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి. అయితే ఇది నీతిమంతుడికి నియమింపబడలేదంట ధర్మశాస్త్రము. అదేంటది? మరి అలా పరిశుద్ధులు అవుతారు, ఎలా తెలుస్తుంది? అలాగని తెలియాలా? రాశాడు దేవుడు పాత నిబంధనలో. అంటే తన రక్తముతో ఆయన నేను నీతిమంతుడిగా చేసేసాడు కాబట్టి నువ్వు ధర్మశాస్త్రం కింద లేవు, ఆయన కృప కింద ఉన్నావు. యు ఆర్ ఆల్ రైచియస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అందరూ చెప్పండి, నేను నీతిమంతుడు, నేను నీతిమంతురాలని అనండి. యు సీ దట్ నౌ. ఇది నీకు కాదంట. కమ్ ఆన్ రీడ్. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించి. పౌలు బోధలకి క్రీస్తు యేసునందు ఉన్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించింది. అంటే ధర్మశాస్త్రము చేయలేకపోయింది. ఏం చేసిందంట? కృప మార్చేసిందంట వాళ్ళ హృదయాలని. వాళ్ళ పాపం మానేసి పరిశుద్ధులైపోయారంట. రోమీలు 4:13-16. అతడు లోకమునకు వారసుడగునని వాగ్దానము అబ్రహామునికైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు, కానీ దేని మూలం కలిగిందంట? విశ్వాసం మూలమైన నీతి మూలముగా కలిగిందంట. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును. ఏమవుతుందంట? విశ్వాసము వ్యర్థమవుతుందంట. అంటే ఈ వాగ్దానాలు నెరవేరాలంటే ఎలాంటి విశ్వాసం ఉండాలా? ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసమా, లేక కృప ద్వారా వచ్చినటువంటి నీతి మీద ఉంచేటువంటి విశ్వాసమా? ఆయన శిలువ రక్తము ద్వారా వచ్చినటువంటి కృప ద్వారా వచ్చినటువంటి విశ్వాసం. అది మళ్ళీ నీతిమంతులుగా చేసేసింది. మరి ఇంకా నీలో ఈ బలహీనతలు ఉన్నాయి కదా, అర్థం కాదు. అందుకే వాక్యం చెప్పరు. ఏది ఎక్కువ పనిచేస్తుంది? కృపావాక్యమే ఎక్కువ పనిచేస్తుంది. కమో. వాగ్దానమును నిరర్ధకమగును. ఏమవుతుందంట? వాగ్దానము నిరర్ధకం అయిపోతుందంట. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపో. ఒక మాట చూద్దాం 14లో. ధర్మశాస్త్ర సంబంధులు వారసుల విశ్వాసం ఏమవుతుందంట? వ్యర్థమవుతుంది. అప్పుడప్పుడు చూడండి, నీ పాత పాపాలు, నువ్వు చేసిన తప్పులే గుర్తొచ్చినప్పుడు నీరసం అయిపోతావు. ఏం చేయడానికి నీకు కుదరదు. అరే తప్పు చేసేసాను. ఇట్ ఓవర్టేక్స్ యూ. యూ క్యాన్ డూ నథింగ్. నీ విజన్, నీ గురి ఎక్కడికి వెళ్ళకుండా అలాగా చతికిలు పడిపోతావు నువ్వు కొంతకాలం. అంటే హృదయములో ఉండే ప్రేమను బట్టి నీకు ఎలాంటి వాక్యం బోధించాలో నీకు అర్థమైంది. ఎంతమందికి అర్థమైంది ఇది? ఒకవేళ నేను కృపావాక్యం నీకు బోధించిన నీ హృదయంలో ప్రేమ లేదనుకోండి, ఈ వాక్యం నీకు ఎక్కదో. ఎంతమందికి అర్థమైంది? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్, యూ కెనాట్ అండర్స్టాండ్ ద వర్డ్. లెట్ ఇట్ బి ద వర్డ్ ఆఫ్ గ్రేస్ ఆర్ ద లా. ఒకసారి చూద్దాం. యోహాను 5:38 నుంచి చదువమ్మా. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని ఏం చేస్తున్నారంట? చదువుకుంటున్నారంట. బైబిల్ నిత్య జీవం ఉంటుందని పగల రాత్రి చదువుకుంటున్నారంట. రైట్, చదువుదాం. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి. కరెక్టే. ఈ లేఖం నా గురించి సాక్ష్యం ఇస్తుంది, మీరు చదువుకోండి, ఇందులో నిత్య జీవం ఉంది. రైట్. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. మీరు చదువుకుంటున్నారు, కరెక్టే, నిత్య జీవం ఇస్తానండి. అయితే ఆ జీవము కలిగినట్లు మీరు నా వద్దకు రారంట. డిసైడ్ చేసాడు దేవుడు. అదేంటి ప్రభా, పగల రాత్రి చదువుకుంటే మేము మరి నిత్య జీవానికి మేము రాము అంటావేంటి? చూద్దాం ఎందుకు రారు. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. ఏమి లేదంట? లవ్ ఆఫ్ గాడ్. అందుకనే అప్పుడప్పుడు మన హృదయంలో దేవుని ప్రేమ అధిగమించాలా అని ప్రార్థనలో మనం అడగాల. రైట్, సో దట్ వి లవ్ అబౌండ్స్ ఇన్ us by faith. యాకోబు 3:14-18. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. ఒకవేళ
మత్సరం వివాదం ఉందనుకోండి లోపల, ఆ పెళ్ళిలో ఏమండి మీ చీర బాగుంది, వీళ్ళు పక్కొచ్చి దాని చీర కంటే నాదే బాగుంది. సరే చదువుదాం. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. చూడండి, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అసూయ వచ్చేసింది. కాబట్టి ఏమంటున్నాడు? అద్భుతాలంట చేతబడండి. ఎవరు చేస్తున్నారంట అద్భుతాలు? సైతానుడు చేస్తున్నాడంట. ఏముంది ఈ సేవకుడు హృదయంలో, ఈ సేవకురాల హృదయంలో ఏముంది? అసూయ. అసూయ వచ్చేసి ఏం చేస్తుంది? సత్యమునకు విరోధముగా మాట్లాడుతుంది. అద్భుతాలు లేవు అప్పుడు జరిగిపోయాయి, ప్రవచనాలు లేవు అప్పుడు జరిగిపోయాయి. బ్లాస్ఫెమీ. సో ఇఫ్ యు ఆర్ జెలస్ ఇన్ యువర్ హార్ట్, నీలో ప్రేమ లేకపోతే, ధర్మశాస్త్ర వాక్యం, నీలో అసూయ ఉంటే సత్యమునకు విరోధముగా మాట్లాడుతున్నారు. నమ్మేస్తారు చాలామంది. అంటే వాళ్ళ హృదయంలో ఏముంది? అసూయ. సత్యానికి ఏం చేస్తున్నారు? విరోధముగా మాట్లాడుతున్నారు. అక్కడ ఏ వాక్యం బోధిస్తున్నారు? యు సీ ద వే యు అండర్స్టాండ్ డిఫర్స్ బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. చదువుదాం. ఫిలిప్పీలు 2:3-4. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 3-4. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక. కక్ష చేత వృధాతిశయం చేత ఏం చేయక, వాళ్ళ ఇల్లు కంటో నేను బాగా కట్టుకోవాలా, వాళ్ళది గుడిసా అనిపించుకోవాలా, వాళ్ళకంటే మంచి నెక్లెస్ నేను వేసుకోవాలా, ఆమె కంటే ఇంకా తెల్లగా ఉండాలి, ఫుల్ నేను రుద్దుకుంటా చూడు మేకప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏను ఆమె కంటే కూడా డబ్బు సంపాదించాలి, వాళ్ళకంటే గొప్పగా ఉండాలి, వాళ్ళ పెళ్లి కంటే నా పెళ్లికి ఘనంగా, కక్ష చేత వృధాతిశయము చేత ఏమి, వాళ్ళ కొడుకు కంటే నా కొడుకుని బాగా చదివిపిస్తా. డోంట్ డూ ఎనీథింగ్ లైక్ దాట్. ఉంటుంది, ప్రతి శరీరంలో ఉంటుంది, ఎవరి శరీరంలో ఉండదు. కానీ ఏం చేసుకోవాలా? నేను కొట్టుకుంటా ఉండాలి శరీరాన్ని, అంతే. స్నానం చేస్తూ ఉంటాం, ఇంతే మన పని. శరీరం ఉన్నంతసేపు ఇంతే మన పని. పౌలు అంటాడు, నేనే కొట్టుకున్నాను, నాకేం పని లేదు, సువార్తే, ఇక మీరంతా కొట్టుకోవాలని అడుగుతున్నాడు మనల్ని. అప్పుడప్పుడు బలహీనతల కోసం ఉపవాసం ఉండాలి, కావాల్సిన వాటి కోసం ఉపవాసం ఉంటాం. ఈ 7 పాయింట్ల కోసం ఈ రోజు నుంచి చాలామంది ఉపవాసం ఉండను గాక. లెట్ us have some to overtaking. ఎందుకంటే సూపర్ న్యాచురల్, దీనికి సామర్థ్యం ఇస్తాడు ఆయన. మీరు గురికి వెళ్ళిపోయారు ఆల్రెడీ, స్మూత్గా వెళ్దాం. ఎందుకు? ఆర్డర్ రూట్లో కష్టం, సిమెంట్ రోడ్లు ఉండవు, ఇలాగ ఉంటాయి, గోతులు ఉంటాయి, గోతులో పడి ఇల్లేగి దెబ్బలు తగిలించుకొని ఈ రోజు నుంచి మనందరూ హైవేలో ప్రయాణించదుము గాక. లెట్స్ గో ఇన్ ద హైవే స్మూత్లీ. గాడ్ విల్ గివ్ యూ దట్ పవర్. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయో చెయ్యక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. హృదయంలోనే నాకంట మీరే బెస్ట్, నాకంట మీరే గొప్ప, అమ్మో నేను మీకంట బాగున్నా, డబ్బులున్నా, అన్నీ ఉన్నా, మీరే గొప్ప అని హృదయంలోంచి అలాగంటే నీకు పరలోకం నుంచి సత్యాలు బయలుపరుస్తాడంట. యువర్ అండర్స్టాండింగ్ లెవెల్ గాడ్ విల్ టాక్ టు యూ. ఇట్స్ ఎ న్యూ realm of faith that you receive from heaven. Let me renew once again the 7 points. 7 పాయింట్లలో మొదటి పాయింట్ ఏం తీసుకున్నాం మనము ఈరోజు? సూపర్ న్యాచురల్ ఓవర్టేకింగ్ అంటే ఆయన దేవుని సామర్థ్యంతో ఏం చేయుట? అధిగమించడం. మొదటిది ఏం చూసాము? వేర్ సిన్ అబౌండ్స్ గ్రేస్ అబౌండ్స్. ఎక్కడ పాపం విస్తరిస్తే అక్కడ ఏం విస్తరిస్తుందంట? కృప అపరిమితంగా విస్తరిస్తుందంట. నీకు పెళ్ళవట్లేదా? అయ్యో ఇన్ని సంవత్సరాలు అయిపోయిందా? ఈ రోజు నుంచి సంబంధాల లైన్ వచ్చును గాక. గ్రేస్ విల్ కమ్. Where sin abounds, grace abounds. Obedience in the realm of the spirit will not cause any loss in the physical realm. నీవు ఆత్మ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే నష్టం జరుగుతుంది అనుకుంటావు, కానీ నష్టం జరుగుతుందా? ఏం జరుగుతుంది? లాభము. అబ్రహాము కుమారుడి నుంచి నష్టపడ్డా, లాభపడ్డా? లక్షల కోట్ల రెట్లు లాభపడ్డాడు. తర్వాత నువ్వు ఆ గౌరవాలను స్వాధీనపరుచుకుంటావు. అదే కాదు, అనేక భూజనులకు ఆశీర్వాదంగా. యు నెవర్ లూజ్ బై టేకింగ్ ఎనీ స్పిరిచువల్ డెసిషన్. ఆ నిర్ణయం వల్ల హానికరంగా ఉంటుంది, కానీ అది తుదకు మేలు జరుగుతుంది. మూడవదిగా బ్లెస్డ్ టు బి ఎ గివర్ మోర్ దాన్ ఎ రిసీవర్. ఎలా పోషించగలను నా కుటుంబాన్ని? ఇవన్నీ ఎలా చేసుకోగలను? నాకు ఇంతే ఉంది కదా, ఇవన్నీ కట్టుకోవాలా, అది చేయాలా, ఇది చేయాలా, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలా, ఎందుకు సరిపోవట్లేదు, అప్పులు. ఈ రోజు నుంచి దేవుని సామర్థ్యము దాన్ని అధిగమించును గాక. నీ కుటుంబాన్ని చేసి, నీ కూతురు కొడుకులు పెళ్ళిళ్ళు చేసి ఇంకొక 10 కుటుంబాలకి సహాయం చేయదువు గాక. గాడ్ విల్ గివ్ యూ గ్రేస్ ఫర్ దాట్. యు ఆర్ బ్లెస్డ్ టు బి ఎ గివర్ మోర్ దాన్ ఎ రిసీవర్. యూ కెన్ బి బ్లెస్డ్ టు బి ఎ గివర్ మోర్ దాన్ ఎ రిసీవర్. నాలుగోది ఏం చూసాము? ద అల్టిమేట్ సోల్, ద అల్టిమేట్ డెస్టినీ. పరిశుద్ధాత్మ యొక్క ఆఖరి గురి మనల్ని నిందారహితులుగా, పరిశుద్ధులుగా ఆయన ముందు నిలవబెట్టడము. దట్స్ ద ఫైనల్ గోల్. ఐదవది ఏం చూసాము? ఆత్మలను సంపాదించుట. యూజ్ ఎవ్రీథింగ్. నీ బలాన్ని, నీ ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని వాడు. నువ్వు చదువుకుంటావా? దానికోసమే చదువుకో. ఉద్యోగం చేస్తున్నావా? దానికోసమే చెయ్యి. డూ ఎనీథింగ్. ద గోల్ షుడ్ బి విన్నింగ్ సోల్స్ దట్ విల్ రిమైన్. 6 ఆత్మీయ ఎదుగుదల అంటే ఎందులో ఎదగాల? ప్రేమలో ఎదగాల. స్పిరిచువల్ గ్రోత్ అకార్డింగ్ టు పాల్.
అంటే తర్వాత థ్యాంక్స్ చెప్పి ఆనందపడతాడు. ఎందులో ఎదిగింది తెస్సలోనిక సంఘము? ప్రేమలో. అంతకుముందు ఏం చేస్తున్నారు? విశ్వాసం ఉంది. యు సీ దట్. సో దిస్ ఇస్ నాట్ ద వే యువర్ ఫెయిత్ షుడ్ లవ్. 7వది, దేవుని యొక్క ప్రేమ నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకునే విధానము, బోధించే విధానము, మాట్లాడే విధానాన్ని చూపిస్తుంది. అవునా కదా? ఇఫ్ యూ హ్యావ్ జలస్ యూ విల్ కాల్ ఇట్ డీమన్స్ డాక్ట్రిన్. ఈ 7 పాయింట్లు మనందరి జీవితాల్లో సంపూర్ణముగా నెరవేరును గాక. మిరకల్స్ కెన్ హ్యాపెన్ అమేజింగ్లీ. పుట్టుకాలు పొడిగైపోవడం, కొత్త అవయవాలు రావడం, న్యూ ఆర్గన్స్. సృష్టికి హీఈస్ అ క్రియేటర్. హీఈస్ మోర్ దెన్ ఎ హీలర్. సంబడీ సే హీఈస్ మోర్ దెన్ ఎ హీలర్. హీఈస్ ఎ క్రియేటర్. కొంతమంది చెప్పండి, ఆయన స్వస్థపరచువాని కంటే గొప్పవాడని చెప్పండి. సృష్టికర్త అనండి. హీ కెన్ క్రియేట్. ఆ మట్టి తీసి ఆ కనుగుడ్లు సృష్టించాడు. అందుకే మట్టి రాశాడు. నేను మట్టితోటే చేశాను నేను అని చెప్పి ఆ మట్టి రాశాడు కంటికి. ఇదిగో కొత్త గుడ్లు వచ్చేసాయి. ఐ క్రియేటెడ్ యువర్ ఐస్. ఎవరు? జీసస్. ఐ క్రియేటెడ్ యువర్ ఐస్ ఫ్రమ్ ద మడ్. అందుకే ఆ మట్టిలో లాలాజలం తీసి రాస్తాడు, నేనే సృష్టికర్తను. కొత్త కనుపాపలు వచ్చేసాయి. టుడే లెట్ ద క్రియేటర్ టచ్ యువర్ ఆర్గాన్. న్యూ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ బోన్స్, మసిల్, ఫైబర్, veins of your gunde, liver, kidneys, fresh strength from today. You ready for that? నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. నీ సామర్థ్యము తగ్గలేదు అయ్యా. మేము నమ్ముచున్నాము నాయన, ఈ రోజు నుంచి గొప్ప కార్యములు మీరు సంఘములో చేయండి. మా కొరకు ప్రాణం పెట్టారయ్యా. నీవు తప్పకుండా మమ్మల్ని స్వస్థపరుస్తావు, తప్పకుండా ఆశీర్వదిస్తావు, అన్ని రంగాల్లో ఇస్తావు. మై లార్డ్ జీసస్, టుడే విజిట్ దెమ్, టుడే హీల్ దెమ్ లార్డ్. ఆ కిడ్నీలో, గాల్ బ్లాడర్లో ఉండే రాళ్లను తీసివేయండి నాయన. ఇదిగో ఆ నొప్పిని తీసివేయండి, సైనస్ను, మైగ్రైన్ని తీసివేయండి నాయన. ఆ క్యాన్సర్ కణములను తీసివేయండి, ఎయిడ్స్ కణములను తీసివేయండి. హీల్ దెమ్. ఆ రిపోర్ట్స్, అనేక మంది యొక్క రిపోర్ట్స్ నార్మల్ తీసుకొని రండి. బ్రింగ్ దర్ రిపోర్ట్స్ టు నార్మల్. Lord, heal their blood vessels, nervous system, everything in their body. Make them whole today. అయ్యా, మంచి తెలివిని, జ్ఞానాన్ని దయచేయండి. Heal them today. New strength. Transform. అయ్యా, ఎవరికైతే ఆ పిల్లలు లేరో ఆ గర్భాన్ని మీరు తాకండి నాయన. గివ్ దెమ్ చిల్డ్రన్, గివ్ దెమ్ కిడ్స్ ఓ లార్డ్. ఇంకా వివాహము కాని వారికి వివాహములు జరిగించండి నాయన. గృహము లేని వారికి గృహము దయచేయండి అయ్యా. ఇదిగో పాపం అనే కాడి, బ్రేక్ ఇట్ అండ్ సెట్ దెమ్ ఫ్రీ టుడే. హీల్ దెమ్, గివ్ దెమ్ న్యూ స్ట్రెంగ్త్. అయ్యా, నేను పని ముగించాను ఇక చాలనే వరకు అయ్యా వారికి నూతన బలాన్ని ఇచ్చి నడిపించమని నజరేయుడనే యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.